హే విన్నర్స్, మీరు చిన్నప్పుడు ఒక స్టోరీ చూసారా? అలాద్దీన్ అండ్ జీనీ స్టోరీ. అలాద్దీన్ జీనీ స్టోరీ వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, అలాద్దీన్కి దొరికిన ఆ ల్యాంప్, దేంట్లో నుంచి జీనీ అయితే వస్తాడో, జీనీ ఏది అడిగితే అది ఇస్తాడు. జీనీ డైలాగ్ ఏంటంటే, యువర్ విష్ ఈజ్ మై కమాండ్. నీ మాటే నాకు శాసనం. సో మీరు ఏది అడిగితే అది జీనీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అలాద్దీన్ నాకు ఫుడ్ కావాలంటే జీనీ ఫుడ్ తీసుకొచ్చేస్తాడు. అలాద్దీన్ ఏది అడిగితే జీనీ అది తీసుకొచ్చేస్తాడు. మరి అలానే మన దగ్గర కూడా ఒక జీనీ అవైలబుల్గా ఉంది. సో ఆ జీనీ ఎవరు? మన సబ్కాన్షియస్ మైండ్. సో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాము, ఎలాంటి ఫీలింగ్స్లో ఉంటున్నాము, ఎలాంటి ఇమోషన్స్లో ఉంటున్నాము అనేది జీనీకి అర్థమైపోతుంది. సో సబ్కాన్షియస్ మైండ్ విల్ బ్రింగ్ ద సేమ్ ఇమోషన్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఎప్పుడైతే సేమ్ థాట్స్ని మనం కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటామో అదే ఇమోషన్లోకి వెళ్తుంటాం. సో థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్ అండ్ ఫీలింగ్స్ ఆర్ మ్యాగ్నెటిక్. మరి ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్ ఈ రెండు కలిస్తే ఏం క్రియేట్ అవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రకారంగానే మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. సో నా 1-to-1 సెషన్లో వెన్ ఫస్ట్ డే ఎప్పుడైతే ఒక పర్సన్ నా దగ్గరికి వస్తారో, దే కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, దే కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ డౌట్స్. బట్ నేను ఫస్ట్ వాళ్ళకు వాళ్ళ వర్డ్స్ని చేంజ్ చేయమని చెప్తాను. ఎప్పుడైతే వర్డ్స్ని మనం చేంజ్ చేస్తామో ఆ వర్డ్సే మన థాట్స్గా క్రియేట్ అవుతుంటాయి. మనం జనరల్గా ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం? నాకెవరు హెల్ప్ చేయట్లేదు, నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు, నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మా పిల్లలు సరిగ్గా లేరు, నా హస్బెండ్ సరిగ్గా లేరు. ఇలాంటి వర్డ్స్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నాం. ఇలాంటి ఎక్కువగా వర్డ్స్ని మనం రిపీట్ చేస్తున్నాం, మనతో మనం రిపీట్ చేస్తున్నాం. సో చాలామంది ఎప్పుడైతే నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, నాకు రెస్పెక్ట్ దొరకట్లేదు, నా జాబ్ సరిగ్గా లేదు, నా బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, ఎప్పుడైతే ఇలాంటి వర్డ్స్ని మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నామో ఇక్కడ ఏం జరుగుతుంది? అలాంటి న్యూరల్ నెట్వర్క్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం, అలాంటి ఇమోషన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో నియోకార్టెక్స్, లింబిక్ బ్రెయిన్ కూడా అదే ఇమోషన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ సెరెబెల్లంకి అది అలవాటు అయిపోతుంది. అంటే లైఫ్ అంటే హ్యాపీనెస్ ఉండదు, రిలేషన్షిప్ అంటే అన్ని ప్రాబ్లమ్సే, ఛాలెంజెసే, డిఫికల్టీసే. మరొక బ్యూటిఫుల్ కేస్ స్టడీస్ని ఈరోజు మీరు ముందుకు తీసుకొచ్చానండి. ఈ కేస్ స్టడీ వింటే యూ విల్ గెట్ అమేజింగ్ రిజల్ట్స్. మీరు లాస్ట్ 6 days 7 days నుంచి వీడియోస్ని చూడండి. లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. బికాస్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ సైన్స్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఎందుకంటే ఇది ఓన్లీ మ్యాజిక్ కాదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది మ్యాజిక్ అని అనుకుంటారు చాలామంది. కళ్ళు మూసుకోవాలి, మీరు అనుకోవాలి, అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. నో, ఇట్ డజంట్ మీన్ దట్. దీంట్లో చాలా సైన్స్ ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్లో ఈ పర్సన్ పేరు చార్ల్స్ గుడ్మ్యాన్, రైట్? మారిస్ గుడ్మ్యాన్ అంటారు దీన్ని. సో తనని మిరాకిల్ మ్యాన్ అని కూడా అంటారు. సో మిరాకిల్ మ్యాన్ ఎందుకు అంటారంటే, నార్మల్గా ఒక బైక్ నుంచి కింద పడ్డారు, ఒక సైకిల్ నుంచి కింద పడ్డారు, ఏం జరుగుతుంది? ఒక కాలో చేయ విరుగుతుంది, అవునా కదా? నా ఒక కార్ యాక్సిడెంట్ అయితే ఆబ్వియస్గా ఒక పెద్ద ఇంజరీ అవుతుంది. బట్ ఒక నడుస్తున్న హెలికాప్టర్ నుంచి కింద పడితే ఏం జరుగుతుంది? డెత్తే, దానికి వేరే ఛాన్సే లేదు. సో దిస్ పర్సన్ మారిస్ గుడ్మ్యాన్ కూడా ఒకప్పుడు తను హెలికాప్టర్ మీద వెళ్తూ ఉంటే ఇట్ వెంట్ విత్ యాక్సిడెంట్, ఫైర్ క్రియేట్ అయింది అండ్ సడన్లీ ఫెల్ డౌన్. ఆల్మోస్ట్ 600 feet నుంచి కింద పడ్డాడు. బాడీలో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. తన లంగ్స్ పాడైపోయాయి, హార్ట్ బీట్ అంతా కూడా కంప్లీట్గా డిజాస్టర్. సో డాక్టర్స్ ఏమన్నారంటే తను బతకడం చాలా కష్టం, తను ఓన్గా బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టం, తను నడవడం చాలా కష్టం, లైఫ్ లాంగ్ ఇదే బెడ్ పైన ఉండాలి. బట్ తను మాత్రం నమ్మాడా? నమ్మలేదు. తను మాత్రం తన మైండ్లో ఏం చూస్తాడంటే, నేను మళ్ళీ క్రిస్మస్ వరకు మళ్ళీ నేను నడుస్తున్నాను. సో తనకు యాక్సిడెంట్ అయింది మంత్ ఆఫ్ మార్చ్. క్రిస్మస్ వరకు నేను మళ్ళీ నడుస్తాను, మళ్ళీ నా కాళ్ళపైన నేను నిలబడతాను, నేను ఇంటికి వెళ్తాను, నేను మళ్ళీ అన్ని పనులు చేసుకోగలను. ప్రతిరోజు తన థాట్ క్రియేట్ చేశాడు. ప్రతిరోజు ఆ థాట్స్, ఆ ఫీలింగ్స్, ఆ ఇమోషన్స్తో తను ఉన్నాడు. అండ్ యు నో వాట్ హ్యాపెండ్? క్వాంటమ్ ఫీల్డ్లో అది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ వేవ్ని పార్టికల్కి కొలాప్స్ చేశాడు. ఎందుకంటే క్వాంటమ్ వరల్డ్లో మిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ రెడీగా ఉన్నాయి. సో మీరు ఏది అనుకుంటున్నారో ఆ పాసిబిలిటీ మీ దగ్గరికి రావాలంటే మీరు ఏం చేయాలి? ఆ పాసిబిలిటీని మీ మైండ్లోకి తీసుకురావాలి. అండ్ హీ డిడ్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. తను చేసింది అదే. హీ డిడ్ ఎగ్జాక్ట్లీ సేమ్. తను మళ్ళీ మళ్ళీ విజువలైజ్ చేసుకున్నాడు, మళ్ళీ మళ్ళీ ఆ ఫీలింగ్లోకి వచ్చాడు. ఆ క్వాంటమ్ వరల్డ్లో ఆ వేవ్ని పార్టికల్ లాగా తీసుకొచ్చాడు. సో ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ వైరింగ్ అండ్ ఫైరింగ్ కొన్ని న్యూరాన్స్ జరిగింది. ఎప్పుడైతే ఆ న్యూరాన్స్ని వీక్ చేస్తున్నాం, హెబ్స్లో ఏం చెప్తుంది? న్యూరాన్స్ విచ్ ఆర్ వైర్డ్ టుగెదర్ ఆర్ ఫైర్డ్ టుగెదర్.
ఏ హ్యాబిట్ అయితే, ఏ థాట్స్ అయితే మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నామో అవంతా ఒక నెట్వర్క్ లాగా క్రియేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కొత్త నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలి. హి డిడ్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ థింగ్. తను చేసిందేంటి? కొత్త నెట్వర్క్‌ని క్రియేట్ చేశాడు. కొత్త ప్యాటర్న్స్‌ని క్రియేట్ చేశాడు. కొత్త హ్యాబిట్స్‌లోకెళ్ళాడు. హి మేక్ ఇట్ సో రియల్. హి బిలీవ్డ్ ఇట్. యెస్ ఇట్ ఈస్ పాసిబుల్. హి టుక్ యాక్షన్. సో అప్పుడేం జరిగింది? పాత న్యూరాన్స్ వైరింగ్ అండ్ ఫైరింగ్ ఆగిపోయాయి. కొత్త న్యూరాన్స్‌ని వైరింగ్ అండ్ ఫైరింగ్ చేశారు. ఆ ఎమోషన్‌ని క్రియేట్ చేశాడు. ఆ ఫీలింగ్‌ని క్రియేట్ చేశాడు. అండ్ ద మైండ్ స్టార్ట్స్ బిలీవింగ్ ఇట్. జనరల్‌గా ఏం జరుగుతుంది? థింకింగ్, డూయింగ్, బీయింగ్. బట్ తను చేసిందేంటి? థింకింగ్ అండ్ బీయింగ్ అంతే. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ హీ వెంట్ ఇంటూ బీయింగ్ స్టేట్. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన మైండ్లో మన ప్యాటర్న్స్ని మనం చేంజ్ చేస్తామో రియాలిటీ చేంజ్ అవుతుంది. సో ఇది బ్యూటిఫుల్ సైంటిఫిక్ ప్రాసెస్. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎన్వైరన్మెంట్ నుంచి డిటాచ్ అవ్వాలి. మన బాడీ ఎమోషన్స్ నుంచి మనం డిటాచ్ అవ్వాలి. వీ హ్యావ్ టు గో ఇన్ టు డీప్ మెడిటేషన్. సో అలాంటి డీప్ మెడిటేషన్ ప్రాక్టీస్ రెసిడెన్షియల్ రీట్రీట్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. సో మీరు ఈ రిట్రీట్లోకి వస్తే 100% మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ని బిలీవ్ చేస్తారు. మేనిఫెస్టేషన్ ఈజీగా ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. సో 4 days రిట్రీట్ అండి. 4 days రిట్రీట్లో యూ విల్ లెర్న్ అడ్వాన్స్ మెడిటేషన్స్ ఫాలోడ్ బై జో డిస్పెన్జా. ఇఫ్ యూ రిమెంబర్ జో డిస్పెన్జా ఈజ్ ద పర్సన్ హూ టీచెస్ ఆల్ దీస్ టెక్నిక్స్. సో జో డిస్పెన్జా యూజ్ చేస్తున్న టెక్నిక్ని మీరు అందరూ నేర్చుకోబోతున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ 4 days కంప్లీట్గా ఇట్ ఈస్ ద రెసిడెన్షియల్ కోర్స్. ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ టు యూ. సో యూ విల్ కమ్ ఆన్ 22nd మార్నింగ్ అండ్ యూ విల్ లీవ్ ఫ్రమ్ ద హాల్ 25th ఈవినింగ్. 4 days కంటిన్యూస్గా మెడిటేషన్స్ ఉంటాయి. కొన్ని మెడిటేషన్స్ 3rd day 4th day ద మెడిటేషన్ స్టార్ట్స్ ఎట్ midnight 3 o'clock. ఎందుకంటే 3 o'clock ఈజ్ ద ప్లేస్ వేర్ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్స్. మెలటోనిన్ అనే హార్మోన్ క్రియేట్ అవుతుంటుంది. దట్ ఈస్ అ హార్మోన్ విచ్ కనెక్ట్స్ టు ద యూనివర్సల్ క్వాంటమ్ ఫీల్డ్. So beautiful meditation practices. I don't want to give you now anything. You come and experience. So already registration start ayyai. If you're interested, please join the WhatsApp group, WhatsApp, Telegram, and you contact our team. You will get the numbers in our team numbers untayandi. Connect avandi. Ee roju register cheskondi. 4 days retreat, magical retreat, lifetime experience. So Hyderabad lo beautiful place lo untundandi. I want everybody to come and experience. So to create magic, you need to become the magician. సో ఐ నో వీఆర్ ఆల్ మెజిషియన్స్. సో వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, అప్లై చేయండి అండ్ బ్రింగ్ ద మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐఎమ్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.